హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ డేట్ చూసుకున్నట్టయితే 28/3/2026 రైతు భరోసా సంబంధించి ఎవరైతే రైతు సోదరులు ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. రెండో విడత సంబంధించి ఏవైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో ప్రభుత్వం అయితే అవి విడుదల చేయడం అయితే జరుగుతుంది. అంటే మొన్నటి వరకు ఎకరన్నర 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న ప్రభుత్వం కేవలం 6,000 రూపాయలు మాత్రమే డబ్బులు విడుదల చేసిందనమాట. అయితే ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5 ఇలా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఏవైతే రిమైనింగ్ అమౌంట్ రావాల్సిన అమౌంట్ ఉందో, అంటే ఇప్పుడు ఎకరన్నర ఉన్న వాళ్ళకి కేవలం ప్రభుత్వం 6,000 విడుదల చేసింది. ఇంకొక 3,000 కలిపి రావాలన్నమాట, మొత్తం 9,000 రావాల్సింది. అయితే ఇలా ఎవరికైతే ఎక్స్ట్రా భూమి ఉండి డబ్బులు రాని రైతులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ అమౌంట్ అయితే విడుదల చేస్తుందన్నమాట ఈ రోజు నుంచి. మొత్తంగా మనకైతే ఉన్న జిల్లాలు అంటే 31 జిల్లాలకి రైతు సోదరులందరికైతే ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ఒక స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైనా సరే డబ్బులు పడ్డాయా అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఎవరికైతే ఎకరంన్నర ఉంటే మీకు 9,000 చొప్పున, ఇలా ఎకరం 10 గుంటలు, ఎకరం 15 గుంటలు ఇలా ఎవరికైనా ఉన్న వారికి డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు డబ్బులు అనేవి పడకపోతే మీది ఏ జిల్లా అని చెప్పి కింద కామెంట్ చేస్తే ముందుగా ఏ జిల్లాల వారికి ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందన్న దాని గురించి నేను క్లియర్గా మీ అందరికైతే ఒక అప్డేట్ ఇస్తానన్నమాట. ఓకేనా? మొత్తంగా మనకైతే ఇక్కడ మీరు తెలుసు కదా, మీకు ఏవైతే 9,000 కోట్లు మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ యాసంగి పంట సంబంధించి డబ్బులు అయితే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి విడతల వైజ్గా విడుదల చేస్తామని చెప్పిందనమాట. అంటే మార్చిలో కొన్ని డబ్బులు, ఫిబ్రవరి మనకి ఇక్కడ ఏప్రిల్లో కొన్ని డబ్బులు, ఇలా విడతల వైజ్గా పెట్టాము. ముందుగా ఎకరం లోపు ఉన్న వారికి, తర్వాత 5 ఎకరాల లోపు వారికి ఇలా విడుదల చేస్తామని చెప్పింది. అయితే ఇక్కడ మార్చి మొత్తంలో మనకి ఏముంది 4,500 కోట్లు అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే ఇక్కడ ఏప్రిల్ వచ్చేసి మిగతా 4,500 కోట్లు అయితే విడుదల చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇలా కొన్ని డబ్బులు విడుదల చేస్తాం విడుదల వైజ్గా. మీరు తప్పకుండా ఇంకా ఎవరైనా సరే రైతులు ఉంటే మాత్రం వాళ్ళందరూ అయితే వెయిట్ చేయండి అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. అమౌంట్ విషయంలో కూడా ప్రతి ఒక్క రైతన్నలకైతే ఒక క్లారిటీగా నేనైతే ఈ వీడియో చెప్తున్నాను అనమాట. ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే అమౌంట్ ఏదైతే ఉందో మనకి ఈ మార్చ్ ఎండింగ్ లోపు మొత్తం అమౌంట్ అయితే హాఫ్ అమౌంట్ అయితే క్లియర్ అవుతుంది. అంటే 5 ఎకరాల లోపు వరకు అయితే పడతాయి. ఆ పైన 6, 7, 8, 9, 10, 15 ఎకరాల వరకు వచ్చేసి ఏప్రిల్ 14 లేదా 15వ తారీఖు లోపు అయితే అమౌంట్ మొత్తం మీకైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రభుత్వం అయితే. తప్పకుండా మీరు అమౌంట్ మొత్తం మీ అందరికైతే విడుదల చేస్తుంది కాబట్టి ప్రభుత్వం మీరైతే వెయిట్ చేయండి. ఏప్రిల్ 15వ తారీఖు లోపు మొత్తం రైతు భరోసా యాసంగి సంబంధించి మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంటే అన్ని ఎకరాల వారికి డబ్బులు మొత్తం క్లియర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చింది. ఇక్కడ అమౌంట్ విషయంలో వరి పంటకి 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పింది. సో దాని గురించి కూడా ప్రభుత్వం అయితే దృష్టిలో ఉంచుకొని మనకి మళ్ళీ ఈ రోజు లేదా రేపట్లో మనకైతే 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఒక క్లారిటీ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక అమౌంట్ గురించి ఇంకొక క్లారిటీ అయితే ఇక్కడ అమౌంట్ ఇలా వేయడానికి కారణం ఏంటంటే అందరికీ రైతులకు ఒకేసారి అమౌంట్ వేస్తే సగం సగం అందుతుందని చెప్పేసి దృష్టిలో ఉంచుకొని ఇలా విడతల వైజ్గా అమౌంట్ వేసామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అలా చెప్పడం అయితే జరిగిందనమాట. అమౌంట్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. అమౌంట్ గురించి మాత్రం మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మొత్తం రైతులందరికీ అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పింది. అందరికైతే 1 by 1 అమౌంట్ కూడా పడతాయని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. అమౌంట్ ఇంకా ఎవరికైనా సరే రాకపోతే అంటే మొన్న 6 అంటే ఎకరం లోపు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి అయితే తప్పకుండా మీరు అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ అమౌంట్ అయితే పడని వాళ్ళు అయితే ఎవరు లేరు. ఒకవేళ మీకు పడకపోతే మీ భూమి సాగు భూమా కాదా అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలానే ఇంకొకటి ఏంటంటే మీకు అమౌంట్ కనుక పడకపోతే మీ బ్యాంక్ అకౌంట్ మీద రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో లేకపోయినా సరే అమౌంట్ అనేది ఆగిపోతుంది. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో లేకపోతే మీరు దగ్గరలో ఉన్న మీది ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి మీ అకౌంట్ ఒకసారి చెక్ చేయించుకొని ఇంకా మీరైతే ఒకసారి అయితే చూపించుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్ ఉన్నా నేను వీడియోస్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఇంకొక క్లారిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఎకరానికి 12,000 చొప్పున రావాలి. ప్రభుత్వం అయితే మళ్ళీ మనకి తర్వాత అమౌంట్ విడుదల చేసే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే అమౌంట్ విషయంలో మీ అందరికీ ఒక క్లారిటీగా ప్రభుత్వం ఏమందంటే 12 చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పుడు 6 చొప్పున విడుదల చేసింది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ అయితే త్వరలోనే మీ అందరికైతే విడుదల అవుతుంది. విడుదలైన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.